హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెక్టర్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో బైనామియల్ థియరం లోని ఎక్సర్సైజ్ 7.a లోని సెక్షన్ 2 లోని 6th క్వశ్చన్ నుంచి 11 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అన్న ఈ ఎక్సర్సైజ్ లో 10 కదా అనుకున్నారు. అందులో ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ అన్నమాట, ఈ సెక్షన్ 2 లో లాస్ట్ క్వశ్చన్. ఎందుకనా అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ లో ఈ లెసన్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఉందన్నమాట. ఆ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో లేదు. ఓకే, క్లియర్. మోడల్ పేపర్ లో అయితే ఉంది, కానీ ఎందుకు అలా ఇవ్వడం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి ఆ క్వశ్చన్ కూడా లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ లో నంబర్లు చేంజ్ అవ్వవు, ఏం కావండి. మీకు క్వశ్చన్ ఎలా ఉందో డిట్ అలాగనే క్వశ్చన్ పేపర్ అంటే టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఎలా ఉందో క్వశ్చన్ పేపర్ లో కూడా అలాగనే అలాంటి ఆ లెసన్ కి సంబంధించి క్వశ్చన్ మాత్రమే వస్తుంది అనమాట. కాబట్టి ఏమి అంత టెన్షన్ తీసుకోక్కర్లేదు. కాబట్టి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, మరి ఇంకా బైనామియల్ థియరం లోని ఎక్సైజ్ 7.a లోని సెక్షన్ 2 లోని 6th క్వశ్చన్. ఫైండ్ a plus b whole power of 4 minus a minus b whole power of 4. Since elevate √3 plus √2 whole power of 4 minus √3 minus √2 whole power of 4. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. అంటే దీని ఆన్సర్ ఎలా వస్తుందో కనుక్కొని దీని వాల్యూ కూడా కనుక్కోవాలి. అంటే దీన్ని బేసిక్ గా తీసుకొని దీని వాల్యూ అనేది కనుక్కోవాలి, అంతే, ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ a plus b whole power of 4 minus a minus b whole power of 4. ఇక్కడ మనకి n వాల్యూ ఒక్కటే, n వాల్యూ ఎంత 4 అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే a ప్లస్ b ని సపరేట్, a మైనస్ b సపరేట్ చేద్దాం. తర్వాత ఆ రెండింటిని మైనస్ చేద్దాం. మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని ఈ వాల్యూస్ అంటే ఇది a ఇది b అన్నమాట. ఇది a మైనస్ b. ఇవి చూడండి, ఈ రెండు కంపేర్ చేస్తే సేమ్ ఉంటాయి. మైనస్ మైనస్ a ప్లస్ b పవర్ 4 లో సేమ్ ఉంటాయి. అంటే దీనికి మొత్తం ఆన్సర్ కనుక్కున్న తర్వాత ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేసి దీని వాల్యూ కనుక్కుంటాం, అంతే. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి a ప్లస్ b హోల్ పవర్ ఆఫ్ 4 అనమాట. ఓకే, a ప్లస్ b హోల్ పవర్ ఆఫ్ 4 మనం ఈ బైనామియల్ థియరం అనేది ఉపయోగిస్తాం. ఫస్ట్ నేను ఏం చెప్పాను, కోఎఫిషియంట్లు అనేటివి రాసుకోండి. ఫస్ట్ కోఎఫిషియంట్లు రాసుకుంటూ వెళ్ళండి. n అంటే 4c0 ప్లస్ 4c1 తర్వాత ప్లస్ 4c2 తర్వాత ప్లస్ 4c3 ప్లస్ 4c4 4c4 అంటే సేమ్ వచ్చేంత వరకు రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు మనకి ఏం చేయాలి, a అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, a అనేది n నుంచి 0 వరకు డిక్రీజ్ చేయాలి, b అనేది 0 నుంచి n వరకు ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అదేమో a ఏమో డిక్రీజ్ చేయాలి, n ఏమో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఇది వాల్యూస్ ఉండే కాబట్టి వీటిని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, a పవర్ ఆఫ్ 4 చూడండి, a ఏం చేయాలి, ఏ అనేది ఏం చేయాలి, డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, n నుంచి a3 a2 a1 ఇక్కడ a పవర్ ఆఫ్ 0 వస్తుంది. a పవర్ ఆఫ్ 0 ఆన్సర్ ఎంత మనకి 1 కాబట్టి రాయం అక్కడ. తర్వాత b వాల్యూ ఏం చేయాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి నుంచి, 0 నుంచి. కాబట్టి ఇక్కడ b పవర్ ఆఫ్ 0 వస్తుంది, కానీ రాయం. ఎందుకు, b పవర్ ఆఫ్ 0 ఆన్సర్ 1. అంటే వేరియబుల్ మనకి ఏ నంబర్ అన్న ఉండని దానిపైన 0 ఉందా, అది ఖచ్చితంగా ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, క్లియర్. తర్వాత b పవర్ ఆఫ్ 1 అంటే b పవర్ ఆఫ్ 1 b స్క్వేర్ b క్యూబ్ b పవర్ ఆఫ్ 4. చూడండి, అయిపోయింది. సబ్స్టిట్యూషన్ చేసేసాం, బైనామియల్ థియరం అయిపోయింది. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్ అనేటివి కనుక్కున్నాం సింపుల్ గా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ a మైనస్ b చేద్దాం. a మైనస్ b హోల్ పవర్ ఆఫ్ 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఒకటి మైనస్ ప్లస్ అనేది వస్తుంది. సేమ్ ఇదే ఇటు తిరుగుతుంది, ఎందుకంటే ab సేమ్ ఉండే కాబట్టి, a4 పవర్ కూడా సేమ్ ఉండే కాబట్టి. మైనస్ 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ 4c2 a స్క్వేర్ b స్క్వేర్ మైనస్, చూడండి మైనస్ ప్లస్ మైనస్ అనేది రావాలి. 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ ప్లస్ 4c b పవర్ ఆఫ్ 4 అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కండిషన్ల ప్రకారం మైనస్ చేయాలి. దీని వాల్యూ మైనస్ చేయాలి కాబట్టి మైనస్ చేద్దాం. a ప్లస్ b హోల్ పవర్ ఆఫ్ 4 మైనస్ a మైనస్ b హోల్ పవర్ ఆఫ్ 4. ఓకే, దీని వాల్యూ మొత్తం రాద్దాం. 4c0 ప్లస్ 4 ప్లస్ 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ 4c2 a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ ప్లస్ 4c4 b పవర్ ఆఫ్ 4 అన్నమాట. మైనస్ చూడండి
మైనస్ అనేది అప్లై చేశాను. ఓకే, ఇటు వరకు ఒక వాల్యూ అయిపోయింది a ప్లస్ బి. ఇప్పుడు a మైనస్ బి హోల్ పవర్ ఆఫ్ 4b. ఓకే, ఇక్కడ చూడండి a మైనస్ బి ఇది ఏమొచ్చింది మనకి 4c0 a పవర్ ఆఫ్ 4 మైనస్ 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ 4c2 b స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ ప్లస్ 4c4 b పవర్ ఆఫ్ 4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇక్కడ మైనస్ మీద సబ్ట్రాక్షన్ చేసేసేయాలి. అంటే ప్లస్లు మైనస్లు మైనస్లు ప్లస్లు క్యాన్సిల్, అంటే వాటి వాల్యూస్ అనేవి మనం క్యాన్సిల్ చేస్తాం. అంటే 2 లో కల్లా 2 పోతే ఎంత 0, అంటే అన్ని ప్లస్ లో ఉండేటివి క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇక్కడ ప్లస్ లో ఉంది, అంటే సేమ్ ఉంది. గమనించండి, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇక్కడ ప్లస్ లో ఉంది, క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు మిగిలిన ఎటు రాసుకుంటూ వెళ్దాం. 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్. ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ మైనస్ నోట్ మైనస్, తర్వాత ఈ యూతలు మిగిలింది మైనస్ 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ మైనస్ 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ అనేది రెండింటికి అప్లై చేద్దాం మనం. ఓకే, 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్. ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1. ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 4c3 b పవర్ ఆఫ్ 1 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గమనిస్తే మనకి 4c1 a క్యూబ్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి 2 4c1 అంటే ఎలాగా రాస్తున్నా అంటే 2 ఎందుకు రాశానంటే a ప్లస్ a ఎలా రాస్తాం మనం 2a కదా, కాబట్టి ఈ రెండు కలిపేశాను. ఇది సేమ్ ఉంది కాబట్టి కలిపేశాను. ఓకే, క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి 2 4c3 చూడండి, ఇది సేమ్ ఉందా 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్. ఓకే, ఈ రెండు దాంట్లో 2 కామన్ ఇద్దాం. ఏంటి 2 కామన్ చూడండి, 2 కామన్ 4c1 a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 తర్వాత ప్లస్ 2 బయటికి తీసాం కాబట్టి 4c3 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ అనేది ఉంటుంది. ఓకే, 2 కామన్ తీసాం కాబట్టి ఇంకా ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 4c1 nc1 వాల్యూ ఎంత మనకి n కదా, n అంటే ఎంత ఇక్కడ 4 కాబట్టి a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ అంటే దీని వాల్యూ మొత్తం. ఓకే, 4c1 వాల్యూ 4 అనమాట. 4c3 అంటే n కంటే ఒకటి తక్కువ ఉందంటే n అవుతుంది మనకు వాల్యూ, కాబట్టి n ఎంత మనకి ఇక్కడ 4 అవుతుంది. 4 a పవర్ ఆఫ్ 1 b క్యూబ్. ఓకే, క్లియర్. ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ 4 కామన్ ఉంది కాబట్టి 4 కూడా కామన్ తీద్దాం. ఓకే, a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ అనేది ఉంటుంది. 2 4 జా 8 కాబట్టి 8 రాసేద్దాం. ఇక్కడ చూడండి 2 4 జా 8 ఇంటూ a క్యూబ్ b పవర్ ఆఫ్ 1 ప్లస్ a పవర్ ఆఫ్ 1 b క్యూబ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ కామన్ తీద్దాం, ఇక్కడ b కామన్ తీద్దాం, రెండు దాంట్లో ఉండే కాబట్టి ఇక్కడ ఒకటి ఏది ఇంకా కామన్ ఉంటుంది, ఒక b కామన్ ఎందుకు ఉంటుంది, ఒకటే ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ b ఒకటే ఉంది, ఇక్కడ a కూడా ఒకటే ఉంది, అంటే ఈ ఏలో 3 ఏలో నుంచి ఒకటే తీయగలుగుతాం. ఓకే, ఇక్కడ 3 bలు ఉన్నాయి, ఇందులో నుంచి ఒకటే తీయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఏ 3 ఏలు ఉంటాయి, అంటే ఒకటి తీసేస్తే 2 ఏలు ఉంటాయి. ఓకే, ఇక్కడ b తీసేసాం కాబట్టి ఉండదు, ప్లస్ ఇక్కడ a తీసేసాం, b క్యూబ్ అంటే ఎంత 3 ఉంటాయి కాబట్టి ఒకటి తీసేసాం కాబట్టి ఒకటి ఉంటుంది, సారీ 2 ఉంటాయి b స్క్వేర్. ఇంకా అంతే, ప్రాబ్లం అయిపోయింది. కానీ మనకేంది ఏ వాల్యూ ఇది బి వాల్యూ. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. పుట్టింగ్ ఏ వాల్యూ a ఈక్వల్ టు √3 b ఈక్వల్ టు √2 అంటే దాని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనము 8 ఇంటూ చూడండి 8 ఇంటూ a వాల్యూ ఎంత √3 ఇంటూ b వాల్యూ ఎంత √2, a ఎంత √3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఎంత √2 హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 8 ఇంటూ √3 ఇంటూ √2 6 అవుతుంది, అంటే 3 2 6 రూట్ అలాగనే పెడతాం అనమాట. 3 + 2 ఎంత 5 అవుతుంది. ఓకే, 8 5 40 √6 అనమాట ఆన్సర్. ఇంకా అంతే స్టూడెంట్స్, అయిపోయింది. నోట్. ఓకే స్టూడెంట్స్, బైనామియల్ థియరంలోని ఎక్సర్సైజ్ 7.a లోని 7th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, ఎందుకంటే సేమ్ ఇందాక ప్రాబ్లం ఎలా చేసామో అలాగనే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి
x plus 1 whole power of 6, x minus 1 whole power of 6. Since otherwise, evaluate root 3 plus 1 whole power of 6 plus root 2 minus root 2 plus 1 whole power of 6 plus root 2 minus 1 whole power of 6 అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీని వాల్యూ అనేది అంటే రెండు ఒకటే చూడండి, పవర్ 6 x వాల్యూ రూట్ 2 ప్లస్ 1 ప్లస్ 1 ఇంకా మిగతా అన్ని మైనస్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి దీన్ని సాల్వ్ చేసి దాని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే చేద్దాం. సొల్యూషన్ గివెన్ ద x power of 1 whole power of 6 plus x minus 1 whole power of 6. ఓకే ఇక్కడ n వాల్యూ a వాల్యూ ఎంత మనకి x, b వాల్యూ ఎంత 1, ఇక్కడ n వాల్యూ ఎంత 6. ఓకే క్లియర్. కానీ ఇక్కడ 1 ఉన్నప్పుడు నేను సపరేట్ ఫార్ములా అనేది మాట్లాడాను. అంటే ఇక్కడ b వాల్యూ అనేది రాసుకోమన్నమాట. ఎందుకు రాసుకోమంటే b వాల్యూ 1 ఉంది. ఇప్పుడు ఇది మనకి బైనామియల్ థీరం ఫార్ములా కదా, ఇక్కడ b వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది, b వాల్యూ ఎంత 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అలా వస్తుంది. వాటికి అన్నిటికి స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే వీటితో 1 తో ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు చూడండి a ప్లస్ b 1 హోల్ పవర్ ఆఫ్ n లో మనకి b వాల్యూ కనపడదు. ఓకే 1 ఇక్కడ ఇంటూ అవుతుంది కాబట్టి 1 ఉన్నప్పుడు మనకి ఇక్కడ b వాల్యూ అనేది కనపడదు. ఎప్పుడు ఒక నంబర్ మనకి ప్లస్ 1 మైనస్ 1 ఉన్నప్పుడు. ఓకే సొల్యూషన్ ఫస్ట్ ది x ప్లస్ 1 హోల్ పవర్ ఆఫ్ 6 అనమాట. అంటే ఇక్కడ మనం ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతుంది. n ఎంత 6 కదా, nc0 ఫస్ట్ టర్మ్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే 6c0 61 ప్లస్ 6c2 ప్లస్ 6c3 ప్లస్ 6c4 ప్లస్ 6c5 ప్లస్ 6c6. ఓకే క్లియర్. ఇప్పుడు ఏ అనేది మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంటే వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ కదా, ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్కడి నుంచి n నుంచి 0 వరకు, అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 6 ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఎక్స్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ 0. అది ఏ పవర్ ఆఫ్ 0 ఆన్సర్ ఎంత మనకి 1. కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది ఉండదు ఇంకా మనకి. తర్వాత ఇది ఇందాక అక్కడ సాల్వ్ చేసాం చూడండి, అలాగనే చేస్తాం అనమాట. 6c0 x పవర్ ఆఫ్ 6 ఇక్కడ మైనస్ కాబట్టి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అనేది రావడం జరుగుతుంది మనకు, అంతే ఇంకేం ఉండదు. ఓకే మైనస్ 6c3x³ ప్లస్ 6c4 x స్క్వేర్, తర్వాత 6 ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ 6c5 x పవర్ ఆఫ్ 1 ప్లస్ 6c6 అనమాట. ఇంకా అంటే ఇక్కడ కూడా 1 x పవర్ ఆఫ్ 0 వస్తుంది, డిక్రీజ్ చేసుకుంటే వెళ్ళగా 0 వస్తుంది కాబట్టి మనం వాల్యూ అనేది రాయాలి. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తాం. ఇప్పుడు మన కండిషన్ ఏంది, ఈ రెండు యాడ్ చేయాలి. ఏది x ప్లస్ 1 హోల్ పవర్ ఆఫ్ 6 ని అలాగే x మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 6 ని యాడ్ చేయాలి. కాబట్టి వాటి వాల్యూస్ రాసుకున్నాం. ఫస్ట్ x ప్లస్ 1 హోల్ పవర్ ఆఫ్ 6 ప్లస్ x మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 6 ఇంకా అన్నిటిని ఏంది యాడ్ చేసుకున్నాం కాబట్టి యాడ్ చేసేద్దాం. ఇంకా x పవర్ ఆఫ్ 0 x పవర్ ఆఫ్ 6 60 x power of 6 plus 6c1 x power of 5 plus 6c2 x power of 4 plus 6c3 x power of 3 plus 6c4 x square plus 6c5 x power of 1 plus 6c6. ఇగో దీని వాల్యూ రాసేసాను. తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఏదో ఉంది, ప్లస్ అనేది అప్లై చేద్దాం. ప్లస్ ఓకే తర్వాత ఏముంది, x మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 6 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 6c0 x పవర్ ఆఫ్ 6 మైనస్ 6c1 x పవర్ ఆఫ్ 5 ప్లస్ 6c2 x పవర్ ఆఫ్ 4 మైనస్ 6c3 x పవర్ ఆఫ్ 3 ప్లస్ 6c2 x పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 6c1 0 1 2 3 4 5 x పవర్ ఆఫ్ 1 6c6 అంతే స్టాప్. ఓకే దీని వాల్యూస్ కూడా రాసేసాం ఇక్కడ మైనస్. ఓకే క్లియర్. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం మాట్లాడుకున్నాం 2 మైనస్ 2 చేస్తే 0, అంటే ప్లస్ లో ఉండేటువంటి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు మైనస్ లో ఉండేటివి క్యాన్సిల్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది పోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చూడండి
ఇక్కడ ఏముంది 6c1 x⁵ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. బాగా గమనిస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి అంటే దీంట్లో నుంచి దీని పోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ప్లస్ ఇటు పక్క ప్లస్ ఉన్నది అటు పక్క మైనస్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇది ప్లస్ లో ఉంది, ఇది ప్లస్ లో ఉంది, రాంగ్. ఇది క్యాన్సల్. ఓకే, సేమ్ ఇది క్యాన్సల్, తర్వాత ఇది క్యాన్సల్ అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు మిగిలినవి రాసేద్దాం. 6c0 x⁴ ప్లస్ 6c2 x⁴ ప్లస్ 6c4 x² ప్లస్ 6c6. ఓకే, ఇది అయిపోయింది. ప్లస్ చూడండి ఇక్కడ ఇది ఏముంది మనకు ప్లస్ లో ఉంది, ఇలా ప్లస్ లో ఉంది మైనస్ లో ఉంది. అది చెప్తున్నాను, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్న దాన్ని క్యాన్సిల్ చేస్తే 0 వస్తుంది. ఎందుకు క్యాన్సిల్ చేస్తామంటే ఈ ప్లస్ అనేది ప్రతి దానికి అప్లై చేస్తే ఇక్కడ మైనస్, అప్పుడు మనకి దాని ప్లస్ లో ఉన్నదాన్ని మైనస్ లో ఉన్నదాన్ని తీసేసి అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేస్తాం. ఇంకా మిగిలినవి రాసుకుంటాం. ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి అన్ని రాసుకుంటాం ఇంకా. ఓకే, 6c0 x⁴ ప్లస్ 6c2 x⁴ ప్లస్ 6c4 x² ప్లస్ 6c6. ఓకే, క్లియర్. ఇక్కడ గమనిస్తే ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది కదా. ఓకే, ఇవి రెండు ఉన్నాయి, 6c0 x⁴ ప్లస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి 6c2 x⁴. చెప్పాను కదా ఇందాక, ఏ ప్లస్ ఏ చేస్తే ఏమొస్తుంది, 2a వస్తుంది కాబట్టి మనం అలా రాస్తాం. ఇది ఇక్కడ చూడు సేమ్ ఉంది, 6c4 x² ప్లస్ ఇక్కడ సేమ్ ఉంది 6c6 అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేస్తాం, 2 కామన్ తీస్తాం ఇందాక లెక్కని. ఓకే, 2 కామన్ తీస్తే ఏముంటుంది, 6c0 x⁴ ప్లస్ 6c2 x⁴ ప్లస్ 6c4 x² ప్లస్ 6c6 అనమాట. ఓకే, 2 ఇంటూ 6 అంటే వీటి వాల్యూస్ రాదు. NC0 ఆన్సర్ ఎంత, 1 కదా. 1 ఇంటూ x⁴ ప్లస్ 6c2 15 వస్తుంది, దీని వాల్యూ గుర్తు పెట్టుకోండి. ఓకే, అదే 6c2 అంటే n బదులు 6 r బదులు 2 ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 15 వస్తుంది. x⁴ ప్లస్ దీని ఆన్సర్ కూడా 15 వస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి, x⁴. ఓకే, ప్లస్ 6 NCN అంటే ఇక్కడ NCN అంటే ఆన్సర్ 1 అంటే 6 ఉంది కాబట్టి 1 ఆన్సర్. ఇక్కడతో ఇంకా ఇక్కడ స్టాప్ అవుతుంది అంటే మనం ఏం చేయనిక కుదరదు కాబట్టి ఇంకా వాల్యూస్ అనేటివి సబ్స్టిట్యూషన్ చేద్దాం. పుట్టింగ్ x ఈక్వల్ టు మనకి x ఈక్వల్ టు ఇక్కడ దీని ప్రకారంగా రండి, ఇది x దీని ప్రకారంగా తీయండి, x + 1 x - 1. ఓకే, పవర్ 6 కంపేర్ చేస్తే మనకి x ఈక్వల్ టు ఎంత, మనకి √2. ఓహో, ఇక్కడ వరకే, ఇక్కడ x వాల్యూ ఇక్కడ వరకే ఇంకా అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు వాటి ప్రకారంగా వెళ్ళాలి. అంటే x ఒక్కటే ఉంది కాబట్టి ఇంకా సబ్స్టిట్యూషన్ చేద్దామా. 2 ఇంటూ x ఎంత మనకి √2 హోల్ పవర్ ఆఫ్ 6 కదా ప్లస్ 15 ఇంటూ √2. ఓకే, హోల్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 15 x² గా x అంటే ఎంత మనకి √2 కాబట్టి √2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా వీటి వాల్యూస్ సింపుల్ గానే ఉంటుంది. 2 ఇంటూ చూడండి √2 ఇక్కడ 6 ఉంది, 6 ఏమని రాయొచ్చు మనము 3 2 రాయొచ్చు కదా. ఎందుకు అలా రాస్తానో చెప్తా. 6 ఏమని రాయొచ్చు 3 2 ప్లస్ 15 ఇంటూ √2. 4 ఏమని రాయొచ్చు 2 ఇంటూ 2 గా రాయొచ్చు కదా. ఓకే, ఈ ప్లస్ 15 మళ్ళా 2 ఇక్కడ చూడండి √2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 1 ఇక్కడతో అయిపోయింది. చూడండి మనం ఈ రెండు వాల్యూస్ ని సేమ్ గా రాసుకున్నాం. ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇక్కడ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ మళ్ళా ప్లస్ 15 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసినాం, మిగిలినవి రాస్తున్నాం అనమాట. ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 ఇంటూ 2 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత 8. 15 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 1. ఓకే, 2 ఇంటూ 8 ప్లస్ 15 4 జా ఎంత మనకి 60 ప్లస్ 15 2 జా 30 ప్లస్ 1. ఓకే, ఇక్కడ చూడండి 2 ఇంటూ 16 ఒక 30 అంతా 90 ప్లస్ 8 98 ప్లస్ 1 99. ఓకే, 99. ఓకే, మనకి 99 టేబుల్ రాదు కాబట్టి ఇంకా 2 తో ఇంటూ చేద్దాం. 2 9 జా 18 మళ్ళీ 2 9 జా 18 19 అంటే ఎంత
198 ఆన్సరింగ్ అంతే స్టూడెంట్స్. నోట్ డౌన్. ఎక్సర్సైజ్ 7.a లోని 8th క్వశ్చన్ అన్నమాట. ఓకే, షో దట్ 9n plus 1 minus 8n minus 9 is divisible by 64 wherever n is a positive integers. అంటే 9n plus 1 minus 8n minus 9 by 64 గా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అంటే దాంతో డివిజిబుల్ అయ్యేటట్టుగా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ఇలాంటి ప్రాబ్లం మనం ఒకసారి చేసాం కూడా. గివెన్ 9n plus 1 minus 8n minus 9. ఓకే, ఇప్పుడు మనం 9n ని లెట్ 9n plus 1 ని దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 1 plus 8 గా రాసుకుంటాం కదా, n plus 1. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఏ వాల్యూ ఇక్కడ చూడండి 8, 1 plus 8. ఓకే, n వాల్యూ ఎంత ఇక్కడ b అనేది మనం 1 అనుకోవచ్చులే, n plus 1. అండ్ మనకి ఫార్ములా సపరేట్ ఉంటుంది. ఇప్పుడు 1 plus an whole power of n. ఇందాకది మనకి ఇటు పక్క నంబర్ ఉంది, అటు పక్క 1 ఉన్నది, అది వేరే. ఓకే, ఇప్పుడు 1 plus 8 ఏగా ఉన్నప్పుడు మనం ఇది వాడాలి. 1 చూడండి. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకొని ఫార్ములా చేంజ్ చేసుకున్నాం. ఏంటి 1 ప్లస్ దీంట్లోకి 1 plus 8 n plus 1 1 ప్లస్ n ఎంత మనకి n plus 1 ఇంటూ a ఎంత 8. ఓకే, క్లియర్. ప్లస్ nc2 n ఎంత n plus 1 c2 తర్వాత a స్క్వేర్ a ఎంత 8 స్క్వేర్ ప్లస్ తర్వాత n plus 1 c3 8 క్యూబ్ ప్లస్ n plus 1 c4 8 పవర్ ఆఫ్ 4. ఓకే, ఇంకా ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎంత వరకు a పవర్ ఆఫ్ n వరకు వెళ్తుంది. a ఎంత మనకి 8 కదా, పవర్ ఎంత n plus 1 వరకు వెళ్తూనే ఉంటుంది. ఓకే, అంటే దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఇలా చూపించాలన్నమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి 8 1 ఎంత 9 పవర్ ఆఫ్ n plus 1. ఓకే, చూడండి మళ్ళీ సేమ్ అదే వచ్చింది. ఓకే, 1 ప్లస్ ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఇంటూ చేద్దాం. 8n plus 1 ప్లస్ n plus 1 c2 8 స్క్వేర్ ప్లస్ n plus 1 c3 8 క్యూబ్ ప్లస్ nc1 c4 8 పవర్ ఆఫ్ 4 ప్లస్ వెళ్తూనే ఉంటుంది. ఓకే, క్లియర్. 9 హోల్ పవర్ ఆఫ్ n plus 1 ఈక్వల్ టు 1 ప్లస్ 8n. ఓకే, ఇక్కడ 1 into 8 8 ఏది ఇక్కడ 8 into n 8n ప్లస్ 8 1 8 అన్నమాట. ప్లస్ 8 n plus n plus 1 c2 8 స్క్వేర్ ప్లస్ n plus 1 c3 8 క్యూబ్ ప్లస్ n plus 1 c4 8 పవర్ ఆఫ్ 4 ప్లస్ డాష్ డాష్ 8 పవర్ ఆఫ్ n plus 1. ఓకే, ఇదంతా మనకి ప్లస్ చేస్తుంది. యూత్లోకి వస్తే ఏమవుతుంది మైనస్. అవును, ఇది ఎందుకు పంపించారు అంటే ఇక్కడ చూడండి మనకి పవర్ లో ఉంది కదా, వాటిని అలాగనే పెట్టండి. ఇది ఒక్కటి ప్లస్ చేసిన కాబట్టి యూత్లోకి వస్తే మైనస్ 9n plus 1. ఇక్కడ 8 1 ఇక్కడ చూడండి 8 1 ఎంత 9 కదా, 9 అంటే ప్లస్ 9 అంటే యూత్లోకి వస్తే -9 మైనస్ 8n. చూడండి ఇక్కడ 8n ఏముంది ప్లస్ లో ఉంది, యూత్లోకి వస్తే మైనస్ అంటే ఈ ఫార్ములా తెచ్చుకుంటాం. 8 1 ఎంత 9 కదా, 9 యూత్లోకి వస్తే ఏమవుతుంది -9 ఈక్వల్ టు ఇంకా మీకు ఎదురు అర్థం n plus 1 c2 8 స్క్వేర్ ప్లస్ n plus 1 c3 8 క్యూబ్ ప్లస్ n plus 1 c పవర్ ఆఫ్ 4 8 పవర్ ఆఫ్ 4 ప్లస్ n plus 1. ఓకే, ఇప్పుడు మనం n plus 1 8n minus 9 ఈక్వల్ టు ఇక్కడ 8 స్క్వేర్ కామన్ తీద్దాం. ఏంది 8 స్క్వేర్ కామన్ తీద్దాం. 8 స్క్వేర్ కామన్ తీస్తే ఏముంటుంది మనకి ఇక్కడ 8 స్క్వేర్ కామన్ అంటే ప్రతి దాంట్లో ఇక్కడ 8 స్క్వేర్ ఇక్కడ 8 స్క్వేర్ ఇక్కడ 8 స్క్వేర్ కామన్ తీసుకుంటూ వద్దాం. ఓకే, అంటే n plus 1 c2 ఇక్కడ మిగిలేదు ప్లస్ n plus 1 c3 8 క్యూబ్ అంటే ఎన్ని ఉండే 3 ఉండే, అందులో నుంచి 2 తీస్తే 1 ఉంటుంది కాబట్టి 8. ఓకే, ప్లస్ n plus 1 c4 8 పవర్ ఆఫ్ 4 అంటే 8 పవర్ ఆఫ్ 4 లో 2 తీసేసినాం కదా, అంటే ఎన్ని ఉంటాయి ఇంకో 2 ఉంటాయి 2 ప్లస్ ఇంకా అలా తీసుకుంటూ వెళ్తే 8 పవర్ ఆఫ్ n plus 1 మైనస్ 2 అనమాట. అంటే ఎందుకు ప్రతి దాంట్లో 8 పవర్ ఆఫ్ 2 తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది 8 పవర్ ఆఫ్ -2 బయటికి తీసేసినట్టుగా రాసినాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 8n plus 1 8n minus 9 ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే ఎంత 64 కదా. ఓకే, ఇదంతా మనం ఓకే అనుకున్నాం. ఇంకా దీంతో చెయ్యొచ్చు, ఇక్కడ చేద్దాం. ఇంకా n plus 1 c2 ప్లస్ n plus 1 c3
8 ఓకే ప్లస్ n ప్లస్ ఇది 1 n ప్లస్ 1 C4 8 స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఇక్కడ ఇంటూ చేద్దాం -2 తో -2 ఇంటూ n -2n ప్లస్ ఇంటూ మైనస్ -2 1 జా 2 ఇది మనమాట. అంటే దీన్ని అంతా k అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వాల్యూ అనుకుందాం అంతే. లెట్ k ఈక్వల్ టు n ప్లస్ 1 C2 ప్లస్ n ప్లస్ 1 C3 8 ప్లస్ n ప్లస్ 1 C4 8 స్క్వేర్ ప్లస్ డాష్ 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 8 -2n -2 అనమాట. ఓకే మళ్ళీ ఇంకా 2 కామన్ తీసినా అదే మిగులుతుంది అండి, ఏం కాదు. ఇంకా ఎలా రాసుకున్నా దీన్ని k అనుకున్నాం, ఏమొచ్చింది k వచ్చింది. ఇక్కడ మిగిలినది 9n ప్లస్ 1 -8n -9 ఈక్వల్ టు చూడండి 64. ఇదంతా మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు k అనుకున్నాం కదా, k చేసేద్దాం దీన్ని. ఓకే ఇక్కడ చూడండి 9 ప్లస్ 1 -8n -9 ఈక్వల్ టు ఇక్కడ 64 ఏం చేస్తుంది, ఇంటూ యూతలకు వస్తే డివైడెడ్ బై కదా 64. చూడండి చూపించేసినాం డివైడ్ అయినట్టు, ఇదే కదా. ఇక్కడ చూడండి 9n ప్లస్ 1 -8n -9 ని 64 తో డివిజిబుల్ అయ్యేటట్టు చూపించమన్నారు, చూపించేసినాం 64 తో డివిజిబుల్ అయ్యేటట్టు. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 7.a లోని సెక్షన్ 2 లోని 9th క్వశ్చన్ అన్నమాట. ఓకే prove that sigma n r equal to 0 3 power of r ncr equal to 4 power of n. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 4 power of n అనేది మనం ఆన్సర్ అని చూపించాలి. ఓకే దానికంటే ముందు ఇక్కడ సిగ్మా అన్నారంటే మనకి సపరేట్ ఫార్ములా ఉంది. ఏంది మనకి బైనామియల్ లో ఇగో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే మొత్తం సమ్ము చేయాలి కదా, మనం సమ్ము చేస్తే దీని ఆన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది. దానికి సపరేట్ ఫార్ములా ఇలాంటివి చేసాం మనం ఒకసారి, వాటిని అన్నిటిని కలిపే బదులు సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు అని. మనకేంటి బైనామియల్ థీరం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటి అన్నిటిని కలపాలి, వాల్యూస్ కనుక్కున్న తర్వాత కలపాలి. కాబట్టి అలా కలిపే ముందు కూడా మనం అన్నిటిని సిగ్మా అంటే సమ్ కదా, కలిపే విధంగా ఇలా రాసుకుంటాం ఫార్ములా. కాబట్టి ఏమవుతుంది a ప్లస్ n b హోల్ పవర్ ఆఫ్ n కి సమానం అవుతుంది. ఇక్కడ చూడండి దాని బేసిక్ మీదనే, ఇదంతా ఫార్ములా బేసిక్ మీదనే ఏం బైనామియల్ థీరం ప్రకారంగా ఉపయోగిద్దాం. బైనామియల్ థీరం ప్రకారంగా వెళ్ళిపోదాం. ఓకే ఓకే బైనామియల్ థీరం మనకేముంది, సిగ్మా n r ఈక్వల్ టు 0 ncr a పవర్ ఆఫ్ n మైనస్ r ఇంటూ b పవర్ ఆఫ్ r ఈక్వల్ టు a ప్లస్ b n. ఓకే ఇక్కడ చూడండి గివెన్ ద సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 0 3 పవర్ ఆఫ్ r ఇంటూ ncr ఈక్వల్ టు 4. దాన్ని 4r అనేది ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి కంపేర్ చేసుకుంటే ఎన్సీఆర్ ఓకే, బిఆర్ ఇక్కడ n-1 వాల్యూ అనేది ఇందులో లేదు మనకి ఇచ్చిన క్వశ్చన్ లో. ఏ లేదంటే దానికి అర్థం ఏంది 1 ఉన్నట్టు. ఓకే అవును బ్రదర్ 0 ఉండొచ్చు కదా అనుకోవచ్చు, 0 ఉంటే ఇక్కడ ఇంటూ అయితే ఇదంతా 0 అవుతుంది కదా. ఓకే క్లియర్. 1 ఎందుకు ఉంటుందంటే ఇదే కారణం. ఓకే 0 ఉందంటే అదంతా 0 అయిపోతుంది, ఇంటూ కదా ఇక్కడ. కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత మనకి 1, అంటే ఇక్కడ ఏం లేదు, అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1 తో ఇదంతా ఇంటూ చేస్తే అలాగే, అదే 0 తో ఇంటూ చేస్తే మనకి 0 అనేది ఉంటుంది. అవును బ్రదర్ 2 ఎందుకు అంటే 2 అనేది ఉంటే ఇంకా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కదా. ఓకే ఏ ఈక్వల్ టు ఎంత 1, బి వాల్యూ ఎంత 3. ఇక్కడ చూడండి కంపేర్ చేసుకోండి, ఇది దీనికి ఇది దీనికి ఎన్సీఆర్ చూడండి ఎన్సీఆర్ 3r br ఓకే 3. ఓకే క్లియర్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దామా ఫార్ములా ప్రకారంగా. ఏముంది మనకు ఫార్ములా, సిగ్మా n r ఈక్వల్ టు 0 ncr ఇంటూ ఏ ఎంత 1 కదా, పవర్ ఎంత ఉంది n మైనస్ r ఇంటూ b ఎంత 3 కదా 3r ఈక్వల్ టు ఎంతకి సమానం మనకి a ప్లస్ b హోల్ పవర్ ఆఫ్ n కి సమానం కదా. ఏ ఎంత ఉంది 1 ప్లస్ 3 హోల్ పవర్ ఆఫ్ n. ఓకే సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు ncr. ఓకే 1 పవర్ ఆఫ్ n మైనస్ 1 ఏమవుతుంది, ఉన్న 1 తో ఎన్ని పవర్లన్నా ఉండండి మనకి, ఏమన్నా ఉండండి పవర్ పైన 1 పైన పవర్ మనకి ఏమవుతుంది 1 అవుతుంది. ఇంకా 1 రాయక్కర్లేదు, ఇంకా మిగిలినది 3r ఈక్వల్ టు 3 ప్లస్ 1 ఎంత 4n చూపించేసినామా. ఇగో ఇదే ఫార్ములా మీద మనం 4n అనేది చూపించడం జరిగింది. అటు ఇటు అంటే ఏం పర్లేదు. ఓకే ఇంకా అయిపోయింది ఆన్సర్ అంతే. మనం 4n అనేది చూపించాలన్నమాట ఆన్సర్ అంతే. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ బైనామియల్ థీరం లోని ఎక్సర్సైజ్ 7.a లోని 10th క్వశ్చన్ అనమాట.
ఇది 8th క్వశ్చన్ ఎలా చేసామో అలాగనే ఏం లేదు, చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది అండి, పెద్ద స్టెప్స్ ఏముండో, సింపుల్ గానే చేయొచ్చు. ఓకే, అలాగనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 7.11 సెక్షన్ 2 లోని 10th క్వశ్చన్ అనమాట. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది టెక్స్ట్ బుక్ లో లేదు కానీ నేను చెప్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కి. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ మోడల్ పేపర్ లో ఉందన్నమాట, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఓకే, అంటే ఈ చాప్టర్ కి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ కి సంబంధించి అనమాట అది. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద, అసలు క్వశ్చన్ ఏంటంటే using the binomial theorem ఉపయోగించాలి. prove that 15n minus 49n minus 1 is divisible by 49 whole square. అంటే 15n minus 49n plus minus 1 49 whole square గా మనం ఇలా ప్రూవ్ చేయాలి, అంటే ఇలా డివైడ్ అవుతున్నట్టు ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ n అనేది మనకు పాజిటివ్ ఇంటిజర్స్, అంటే 1 2 3 ఏమన్నా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి డివిజిబుల్ అయ్యేటట్టు చూపించాలి. గివెన్ ద 15n minus 49n minus 1. ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ 15n minus 49n minus 1 ఈక్వల్ టు 15 ఏమని రాసుకోవచ్చు మనం, 1 ప్లస్ 49 గా రాసుకోవచ్చు కదా, హోల్ పవర్ ఆఫ్ n. ఎందుకన్నా ఒకసారి 1 ఇక్కడ ఒకసారి అక్కడ ఉంటుంది అంటే మనకి మామూలుగా మనం పద్ధతి మామూలుగానే చేస్తాం, కానీ ఇక్కడ ఒరిజినల్ బైనామియల్ థీరం గమనియండి. ఒరిజినల్ బైనామియల్ థీరం లో గమనిస్తే మనకి ఏ అంటే ఇది వాల్యూ అనుకుందాం, బి ఇది అవుతుంది. అంటే ఏ 1 ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏ అనేది అక్కడ ఉండదు, బి మాత్రమే ఉంటుంది. ఓకే, క్లియర్. ఒకవేళ ఇది బి ఇది ఏ అయింది అనుకోండి, అంటే బి వాల్యూ ఇప్పుడు ఒకవేళ 1 ఉంది అనుకోండి, మనకి ఏ వాల్యూలు ఒక్కటే వస్తాయి. ఒకవేళ ఏ వాల్యూలు 1 ఉన్నాయి అనుకోండి, బి వాల్యూలు ఒక్కటే వస్తాయి. అర్థమవుతుందా? NC0 NC1 NC2 కామన్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏలు బీలు ఉన్నాయి కదా, 1 ఉన్నప్పుడు రాయమన్నమాట. ఓకే, అది ఒకవేళ ఏ 1 ఉన్నప్పుడు లేకపోతే ఒకవేళ 1 బి ఉన్నప్పుడు రాయమన్నమాట. అందుకే మనం ఫార్మ్ అనేది చేంజ్ చేసుకోవడం వస్తుంది. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి 1 ప్లస్ 49 దీన్ని చేంజ్ చేసాం అనమాట, -49n -1. ఇప్పుడు వాటి వాల్యూస్ రాసుకున్నామా, ఫార్ములా గమనియండి. మనకి 1 బదులు 1 ఇంకా వదిలేయండి దాన్ని. ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 49, ఏ వాల్యూ ఎంత 49, n వాల్యూ ఎంత n ఈక్వల్ టు n. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి NC0 ప్లస్ NC1 ఏ ఎంత మనకి 49. ఓకే, తర్వాత ప్లస్ NC2 ఏ స్క్వేర్ అంటే 49 హోల్ స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఇంకా చేసుకుంటానే వెళ్ళొచ్చులేండి. n అంటే cn, ఏ ఎంత మనకి 49 హోల్ పవర్ ఆఫ్ n అనమాట. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి NC0 వాల్యూ ఎంత మనకి 1 కదా, ఇక్కడ చూడండి NC0 వాల్యూ ఎంత 1 ప్లస్ NC1 ఆన్సర్ ఎంత మనకి n కదా, n వాల్యూ అలాగే ఉంటుంది 49 ప్లస్ NC2 49 హోల్ స్క్వేర్ ప్లస్ డాష్ 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 NCn 49 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ చూడండి మనం దీన్ని మాత్రమే చేసాం, బాగా చూడండి రాయలేదు నేను, దీన్ని మాత్రం బైనామియల్ థీరం ఉపయోగించాం. యూతలు అలాగనే ఉండే కదా, వాటిని అలాగనే రాయండి. ఓకే, -1. ఓకే, మనం దీన్ని మాత్రం బైనామియల్ థీరం ఉపయోగించాం, మిగతావన్నీ అలాగనే రాసేస్తాం అనమాట. ఓకే, మనకి ఇలా ఇంకా ఇలా వస్తూనే ఉంటుంది. ఇది 49n -1 15n 49n -1. ఓకే, ఇక్కడ 1 ఇంటూ 49 ఇంటూ 1 49n ప్లస్ NC2 49 హోల్ స్క్వేర్ ప్లస్ డాష్ 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 NCn ఆన్సర్ ఎంత మనకి, NCn ఆన్సర్ n కదా 1 కదా, 1 ఇంటూ 49 హోల్ పవర్ ఆఫ్ n -49n ప్లస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ +1 -1 క్యాన్సల్. ఇప్పుడు 1 -1 ఏమవుతుంది 0 కదా, అంటే +1 నుంచి -1 తీసేస్తాం అనమాట. +49 -49n క్యాన్సల్, ఇంకా మిగిలినవి రాద్దామా. ఇక్కడ చూడండి ఏముంది, NC2 49 హోల్ స్క్వేర్ ప్లస్ డాష్ డాష్, అంటే ఇంకా రాసుకోవచ్చులేండి, అలా రాయకూడదని కాదు, అంటే మనం కొన్ని మాత్రమే ఇంకా రాస్తాం అంతే. క్యూబ్
ప్లస్ NC4 రాసుకోవచ్చు, ఏం పర్లేదు. 49 హోల్ పవర్ ఆఫ్ 4 మీరు ఇక్కడ పైన కూడా రాసుకోవచ్చు. ఓకే 49n ఇక్కడ చూడండి, ఇంకా యువతలు ఏం లేదు, ఇంకా వదిలేయండి. ఇక్కడ ప్రతి దాంట్లో ఇప్పుడు 49 స్క్వేర్ ని కామన్ తీద్దాం మనం. 49 స్క్వేర్ కామన్ తీస్తే NC2 49 ఇక్కడ రాదు, ఎందుకంటే 49 స్క్వేర్ బయటకు తీసాం కాబట్టి ఇంక మనకు ఉండదు. NC3 ఇక్కడ 49 క్యూబ్ అంటే ఎన్ని ఉన్నట్టు 3 ఉన్నట్టు, అందులో నుంచి 2 తీస్తే 1 ఉంటది కాబట్టి 49 ప్లస్ NCN 49 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే ఉన్నట్టు మనకి 4 ఉన్నట్టు, అందులో 2 తీస్తే 2 ఉంటాయి కాబట్టి 49 హోల్ స్క్వేర్. ఓకే ఇలా తీసుకుంటూ వెళ్తాం. లాస్ట్ కి 49n-2 అంటే 2 తీసేస్తున్నాం కదా పవర్ లో, అందుకు 2 రాయడం జరిగింది. ఓకే ఇక్కడ మనకి డివిజన్ ఆల్గోరిథం తెలుసు కాబట్టి ఇదంతా మనకి ఇక్కడ రిమైండర్ అనేది ఉండదు, 0 అనుకున్నా కానీ సరిపోతుంది. కాబట్టి 49 స్క్వేర్ ఏం చేస్తుంది మనకి ఇంటూ యూతలు పోతే డివైడెడ్ బై కదా, ఇది ఇలాగానే వస్తుంది. మనకి ఏమొస్తుంది 15 పవర్ ఆఫ్ n-90 n-1. 49 స్క్వేర్ ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది అనుకున్నాం, యూతల కోసం ఏమవుతుంది డివైడెడ్ బై. మనకు కూడా కావాల్సిన అదే కదా, ఇక్కడ చూడండి ఈజ్ డివిజిబుల్ బై 49 హోల్ స్క్వేర్ ప్రూవ్. ఓకే దాంతో డివిజిబుల్ అయ్యేటట్టు రాయమన్నారు. ఓకే 49 హోల్ స్క్వేర్ ఇంకా ఇది దీన్నంతా మనం k అనుకున్నా పర్లేదు ఇంకా. ఓకే అంటే నేను రాస్తానండి 49 హోల్ స్క్వేర్. లెట్ ఇక్కడ చూడండి, లెట్ NC2 ప్లస్ NC3 49 ప్లస్ NC4 49 స్క్వేర్ డాష్ 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 49n-2 లెట్ k ఈక్వల్ టు లెట్ x ఈక్వల్ టు అనుకున్నా పర్లేదు, మన ఇష్టం, ఏ వాల్యూ నన్నా ఏ వేరియబుల్ నన్నా అనుకోవచ్చు x. ఓకే ఇక్కడ మనకు 49 స్క్వేర్ ఏం చేస్తుంది ఇంటూ డివిజన్ ఆల్గోరిథం ప్రకారంగా అది మనకి ఇంకేమవుతుందంటే ఇక్కడ రిమైండర్ అనేది ఉండదు, కోఎఫిషియంట్ మనకి తెలుసు కదా డివిజన్ ఆల్గోరిథం, దాని ప్రకారంగా వెళ్తే 49 స్క్వేర్ ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది, ఇంటూ యూతలు పోతే డివైడెడ్ బై. దేర్ఫోర్ 15n-49n-1 బై 49 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ రిమైండర్ 0 ఉండొచ్చేమో చెప్పలేము కదా. n ఈక్వల్ టు మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అని వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది కాబట్టి అది రాస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఒక్కొక్క క్వశ్చన్ చెప్పేస్తే ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ బైనామియల్ థియరం లో ఎక్సర్సైజ్ 7.2 లో సెక్షన్ 2 లో 11th క్వశ్చన్. ఇది టెక్స్ట్ బుక్ లో లేదు, మోడల్ పేపర్ 2 లో ఉంది అనమాట. మీరు టెక్స్ట్ బుక్ గాన మెటీరియల్ గాన ఉంటే గాన మీరు మోడల్ పేపర్ 2 చూడండి. ఓకే మోడల్ పేపర్ 2 లో ఈ క్వశ్చన్ ఉందన్నమాట, ఈ ఎక్సర్సైజ్ కి సంబంధించి అనమాట. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇంపార్టెంట్, మనకి టెక్స్ట్ బుక్ లో లేదు కానీ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినారంటే అర్థం చేసుకోవాలి, ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా చిన్నది, ఈ ఫార్ములా మాట్లాడతాం అంటే ఏ టర్మ్ కనుక్కోవడం కోసం ఉపయోగిస్తాం అంటే ఇక్కడ చెప్తాను. క్వశ్చన్ సింపుల్ గానే ఉంటుంది. ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఈజ్ 3/3√2x ప్లస్ 5√2x హోల్ పవర్ ఆఫ్ 25. అసలు ఇండిపెండెంట్ ఫైండ్ ద టర్మ్ ఎన్నో కనుక్కోవాలి, ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. ఓకే కనుక్కుందాం, కానీ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే x కాన్స్టెంట్ అంటే x అనేది ఉంది ఊక అంతే, అది వాల్యూ అయితే 3 మనకి 3 + 5 కానీ x వాల్యూ ఊక ఉంది అంటే మనకి ఇది x⁴0 కూడా అవ్వచ్చు, చెప్పదు x⁴0 కూడా ఉండొచ్చు. ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే ఊక x అనేది ఉంది, కాన్స్టెంట్ టర్మ్ అన్నమాట ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏ టర్మ్ కనుక్కోవాలి అదే క్వశ్చన్ ఇక్కడ. ఓకే సొల్యూషన్ గివెన్ ద 3/3√2x ప్లస్ 5√2x హోల్ పవర్ ఆఫ్ 25. ఓకే మనం ఈ ఫార్ములా ప్రకారంగా వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ చూడండి TR ప్లస్ ఈక్వల్ టు NCR x⁻n-r ఇంటూ y⁻r. అంటే ఇక్కడ గమనిస్తే మనకి ఇదేంటి x వాల్యూ, ఇదేంటి y వాల్యూ, పవర్ ఎంత మనకి 25, r వాల్యూ తెలియదు కాబట్టి అలాగనే ఉండదు. ఓకే ఇక్కడ చూడండి x వాల్యూ ఎంత మనకి 3/3√2x అనమాట, y వాల్యూ ఎంత 5√2x. ఓకే క్లియర్. n వాల్యూ ఎంత వాల్యూస్ లో సబ్స్టిట్యూషన్ చేద్దామా ఫార్ములాలో. TR + 1 ఈక్వల్ టు NCR, n ఎంత మనకి 25 కదా, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తున్నా NCR ఇంటూ x ఎంత మనకి 3/3√2x హోల్ పవర్ ఆఫ్
n మైనస్ ఆర్, n ఎంత మనకి 25 మైనస్ ఆర్, ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది, ఇంటూ y పవర్ ఆఫ్ ఆర్, y ఎంత ఉంది మనకి 5 రూట్ ఎక్స్ ఆర్ అనమాట. ఓకే క్లియర్. ఈక్వల్ టు 25 సిఆర్. ఓకే n వాల్యూ ఎంత మనకి 25 కదా, ఫార్ములా ప్రకారం అప్లై చేస్తున్నాను. ఓకే ఇంటూ ఇక్కడ గమనిస్తే మనము 3 బై హోల్ పవర్ ఆఫ్ ఈ 3 రూట్ ఎక్స్ అంటే ఏంది, ఇప్పుడు రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు అనమాట. ఓకే ఇప్పుడు 3 రూట్ ఎక్స్ ఉంది అనుకోండి, మనము ఎక్స్ 1/3 అనేది రాసుకుంటాం అనమాట. అంటే రూట్ అంటే మనకి స్క్వేర్ కి సంబంధం కదా, 3 ఇక్కడ 3 రూట్ 2 అంటే 1/3 అనమాట. ఒకవేళ 4 రూట్ 2 ఎక్స్ ఉందనుకో దాన్ని ఎక్స్ పవర్ ఆఫ్ 1/4 గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 3 రూట్ 2 ఎక్స్ ఉంది కాబట్టి మనం ఏం రాసుకుంటాం అంటే ఎక్స్ 1/3 అనేది రాసుకుంటాం. పవర్ 25 మైనస్ ఆర్ ఇంటూ ఇక్కడ 5 ఇంటూ 5 రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఆర్ అనమాట. ఓకే 25 సిఆర్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఎక్స్ 1/3 వచ్చింది కదా, దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనము 1/m ఈక్వల్ టు m పవర్ ఆఫ్ మైనస్ m గా, అంటే మనకి డినామినేటర్ లో ఉండకూడదు అనుకుంటే దాన్ని మామూలుగా రాసుకోవాలనుకున్నప్పుడు ఆ పవర్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. మనకి ఎక్స్ కి పవర్ ఏముంది 1/3 ఉంది, దాన్ని చేంజ్ చేసుకున్నాం ఇంటూ 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1/3. చూడండి 3 అలాగనే రాసేసాను, ఎక్స్ పవర్ ఆఫ్ 1/3 ఏం రాసేసాను మనము, ఇగో చూడండి బైలో ఉంది కదా, ఇక్కడ చూడండి బైలో ఉంది మనకి కింద డినామినేటర్ లో ఉంది కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఆఫ్ మైనస్ m గా రాసుకోవచ్చు. అందుకే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1/3. ఇంకా ఈ పవర్ అలాగనే రాద్దాం, 5 మనకి సంబంధం ఇంటూ 5 ఇంటూ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఆర్. ఓకే ఇప్పుడు చూడండి 25 సిఆర్ ఇంటూ ఈ పవర్, ఇక్కడ చూడండి ఈ పవర్ ని రెండింటికి అప్లై చేయండి, ఏంటి దీనికి దీనికి అప్లై చేయండి, 3 ఇంటూ 25 మైనస్ ఆర్. ఓకే క్లియర్. ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 25 మైనస్ ఆర్. చూడండి ఈ పవర్ అనేది మనకి 3 కి ఎక్స్ కి సపరేట్ చేశారనమాట. ఓకే క్లియర్. ఇంటూ ఇది కూడా ఆర్ ని సపరేట్ చేయండి, 5r ఇంటూ రూట్ 2x ఆర్ పవర్ ఆర్. అర్థమైందా, ఈ పవర్ ఏం చేశాను సపరేట్ చేసేసాను. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్ గానే ఉంటుంది రండి, ఒక్కసారి అర్థం చేసుకోండి బాగానే ఉంటుంది. కానీ 25 సిఆర్ ఇంటూ 3 25 మైనస్ ఆర్. ఓకే ఇంటూ ఇక్కడ చూడండి ఎక్స్, ఇక్కడ చూడండి మనకి ఏం చెప్పాను నేను చాలా సార్లు, పవర్ లో ఉన్నప్పుడు మనకి దీనికి పవర్ అవుతుంది అనమాట. ఓకే ఇది పవర్ అవుతుంది, మనము ఏ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ కదా మాట్లాడుతుంది, అంటే ఈ రెండు ఇంటూ చేస్తాం ఇప్పుడు. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ ఏమొస్తుంది -25 మైనస్ ఆర్ బై 3 అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 1తో ఇంటూ చేస్తే -1 ఇంటూ 25 ఇంటూ మైనస్ ఆర్, 1తో ఇంటూ చేస్తే అదే మిగులుతుంది, ఏది -25 మైనస్ ఆర్. ఇంకా డినామినేటర్ 3 ఉంది కాబట్టి అలాగనే రాశాను ఇంటూ 5 పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఎక్స్ అన్ని పక్కకు రాసుకున్నాం, 25 సిఆర్ ఇంటూ ఎల్ అంటే ఏ ఇంటూ బి రాసుకున్నాం, బి ఇంటూ ఏ రాసుకున్న ఆన్సర్ ఒకటే అవుతుంది కాబట్టి ఎక్స్ లన్నో పక్కకి నంబర్లన్నో పక్కకు రాసుకున్నాం. ఓకే మనకి ఇక్కడ 25 మైనస్ ఆర్ ఇంటూ 5r. చూడండి ఇక్కడ ఇంటూలోనే అన్ని మనకుంది, 3 పవర్ ఆఫ్ 20 మైనస్ ఆర్ 5r పక్కకు రాసుకున్నాను ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -25 మైనస్ ఆర్ బై 3 ఇంటూ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఆర్ అనమాట. చూడండి ఇక్కడ ఏం చేసేసాను, ఎక్స్ లన్నీ పక్కకు రాసుకున్నాను. ఓకే క్లియర్. 25 సిఆర్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 25 మైనస్ ఆర్ ఇంటూ 5r. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి ఈ రూట్ ని కూడా చేంజ్ చేసుకున్నాం అండి, ఎక్స్ పవర్ ఆఫ్ -25 మైనస్ ఆర్ బై 3 ఇంటూ రూట్ ని ఏమని రాసుకోవచ్చు, ఇందాక నేను చెప్పాను రూట్ ని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 పవర్ ఆఫ్ ఆర్ మనకి ఏమవుతుంది అది చూడండి, రూట్ ని ఏం రాసుకున్నాను 1/2 రాసుకున్నాను, పవర్ ఆఫ్ ఆర్ అలాగనే పెట్టాను. ఓకే 25 సిఆర్ ఇంటూ 325 మైనస్ ఆర్ ఇంటూ 5r ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -25 మైనస్ ఆర్ బై 3 ఇంటూ ఇక్కడ చూడండి ఇందాక నేను చెప్పాను కదా హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఏం రాసుకుంటాం m ఇంటూ ఎన్ అని, 1 ఇంటూ ఆర్, ఆర్ కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్ బై 2 అనమాట. ఓకే క్లియర్.
ఓకే ఎక్స్ పవర్ ఆఫ్ r/2. మీకు అర్థం కాకుండా ఒక్కసారి వెనక్కి వచ్చి చూడండి, మళ్ళీ అర్థం అవుతుంది కానీ. ఓకే సింపుల్ గానే ఉంటుంది. ఇలాంటి ఫార్ములా ప్రకారం వెళ్ళిపోండి, ఆ వాల్యూస్ ని పవర్ డినామినేటర్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 25 మైనస్ సిఆర్ అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవాలి మనం అంతే. 325 మైనస్ ఆర్ ఇంటూ 5r ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే హెచ్ సేమ్ ఉండే కదా. అంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ అనమాట. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అంటే ఎక్స్ పవర్ ఇంటూలో ఉండే మనం ఏం రాసుకోవచ్చు, ఒక పవర్ గా రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ ఇప్పుడు చూడండి ఎం ప్లస్ ఎం ఎంత ఉంది మనకి ఇక్కడ 25 మైనస్ r/3 ఇంటూ ఎక్స్ ఆర్ ప్లస్ చూడండి ఎం ప్లస్ ఎన్ కదా, ఎన్ ఎంత మనకి r/2. మనకి ఇక్కడ ఎక్స్ ఏమని చెప్తున్నాడు, ఇండిపెండెంట్, అది సపరేట్ గా అంటే ఒక ఉంది కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే దీన్ని అలాగనే గుర్తు పెట్టుకోండి, దీన్ని పక్కకు పెట్టుకోండి అంటే ఫస్ట్ దీని వాల్యూ అనుకున్నాం. అంటే ఇదంతా మనకి ఇండిపెండెంట్ ఎక్స్ పవర్ ఆఫ్ 0 ఎక్స్ పవర్ ఆఫ్ 0 అవ్వచ్చు చెప్పలేం మనం కదా. అంటే ఇండిపెండెంట్ అంటే అది వాల్యూ అనేది ఏం లేదనమాట. ఓకే ఇంకా మనం దీన్ని వాడదాం ఇప్పుడు. 25 మైనస్ r/3 ప్లస్ r/2 ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు ఫస్ట్ లో మైనస్ మైనస్ ని మనము ఈ రెండింటికి అప్లై చేద్దాం. -25 మైనస్ ఏమవుతుంది ప్లస్ r/3 ప్లస్ r/2 ఈక్వల్ టు 0. ఈ మైనస్ అనే దాన్ని రెండింటికి అప్లై చేశాను అనమాట. ఓకే ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం, 6 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. 2 ఇంటూ 25 మైనస్ 50 చూడండి మైనస్ అలాగనే ఉంది. 2 ఇంటూ 25 50 ప్లస్ 2 ఇంటూ r 2r. ఓకే ప్లస్ కాబట్టి ప్లస్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ r 3r ఈక్వల్ టు 0. ఓకే ఆర్ వాల్యూ కనుక్కోవాలి మనం. అంటే ఆర్ వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇగో ఈ కండిషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. ఓకే మనకి ఇక్కడ 6 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఇంటూ అంటే -50 ప్లస్ 2r ప్లస్ 3r ఈక్వల్ టు 0 ఇంటూ 6 కదా. మనకి 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0 కాబట్టి 15 ప్లస్ 2r ప్లస్ 3r ఈక్వల్ టు 0. -15 ప్లస్ 2r ఒక 3r ఏమవుతుంది 5r అంటే 2 rలు 3 rలు కలిపితే 5 మొత్తం ఈక్వల్ టు 0. ఇది -50 అవతల పోతే ప్లస్ 50 5r ఈక్వల్ టు 50 ప్లస్ -15 అవతల పోతే ప్లస్ 15 r ఈక్వల్ టు 5 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై 5 1 జా 5 10 జా అంటే r వాల్యూ ఎంత మనకి 10 అనేది రావడం జరిగింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలన్నమాట మనం దాంట్లోకి. ఓకే దీన్ని 1 అనుకున్నాం, ఒకవేళ మనము ఎక్కడ ఉంది ఇక్కడ దీన్ని 1 అనుకున్నాం ఫ్రమ్ 1. ఓకే ఫ్రమ్ 1 ఇదంతా అయిపోయింది ఇండిపెండెంట్ మనకి. అదంతా అంటే ఎక్స్ ఉందంటే ఉంది, అందుకే మనం దాన్ని ఏం చెయ్యట్లేదు, దాన్ని వదిలేస్తాం అనమాట. దాని పవర్ లో మనకి ఆర్ వాల్యూ అనుకోవడానికి ఉపయోగిస్తాం. ఏం మిగిలింది మనకి ఇక్కడ చూడండి, ఆర్ వాల్యూ ఎంత మనకి 10 కదా. అంటే ఆర్ వాల్యూ ఎంత 10 ప్లస్ 1 అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి 11th టర్మ్ అనేది కనుక్కోవాలన్నమాట. ఇక ఇక్కడ అదే కైండ్ గా టర్మ్ అంటే ఇప్పుడు 11th టర్మ్ దాన్ని బేస్ చేసుకొని మనం 11th టర్మ్ అనుకుంటాం. ఇక్కడికి వెళ్ళిపోదాం. 25 మైనస్ సిఆర్ ఇది ఒకటే, దీంట్లోనే సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏమంటే వాటి వాల్యూస్ వచ్చేసినాయి చూడండి. ఎన్సిఆర్ ఇంటూ 3 n మైనస్ ఆర్ వై. ఇంకా చూడండి సేమ్ అలాగే ఫార్ములా లేక వచ్చేసింది. ఇంటూ 25 మైనస్ ఆర్ ఇంటూ 5 పవర్ ఆఫ్ ఆర్. ఇక్కడ మనకు ఆర్ ఇందాక అదే చెప్పాను. ఆర్ ఈక్వల్ ఎంత వచ్చింది 10 కదా, సబ్స్టిట్యూషన్ చేశాను 10 మళ్ళా 10. ఓకే మళ్ళా 10. ఓకే ఆర్ బదులు 10 సపరేట్ 25 సి 10 ఇంటూ 25 లో కల్లా 10 పోతే ఎంత ఉంటుంది మనకి 15 అనేది ఉంటుంది ఇంటూ 5 పవర్ ఆఫ్ 10. నా వాల్యూస్ రాయకూడదు అంటే రాయక్కర్లేదు, ఇక్కడితో చాలా అనమాట. ఇదే మన ఆన్సర్. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు నెక్స్ట్ వీడియోని నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను వెంటనే. ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోడు